Hi everyone, I am Varna Spawn Kalyan. Now let's analyze the Dine Finder website which was developed by me. మెయిన్లీ వెబ్సైట్ దేనికి యూస్ చేస్తారంటే మన రెస్టారెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి యాక్సెస్ చేసుకోవడానికి ఏ విధంగా అంటే మన నియర్ లొకేషన్స్ బట్టి అయినా ఇమేజ్ బట్టి అయినా లొకేషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన రేడియస్ ఇస్తే మన నియర్ బై ఉన్న రేడియస్ ఒక సపోజ్ 20 కిలోమీటర్స్ ఇస్తే మన నియర్ బైలో 20 కిలోమీటర్స్లో ఏ రెస్టారెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం యాక్సెస్ చేసుకోగలం. లేకపోతే స్పెసిఫిక్ లాటిట్యూడ్ కానీ లాంగిట్యూడ్ కానీ ఇస్తే మనకి ఆ డీటెయిల్స్ అనేది మనకి ఇస్తాయి. నెక్స్ట్ సెర్చ్ బై ఇమేజ్ అంటే మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇమేజ్ పెడితే ఆ క్యూజింగ్ రిలేటెడ్ అయిన మనకి రెస్టారెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఇది మెయిన్లీ మన హోమ్ పేజెస్. మన దీంట్లో రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనం పేజ్ నేషన్తో డెవలప్ చేసాం. పేజ్ నేషన్ ఫ్యూచర్తో మనం ఈ వెబ్సైట్ని డెవలప్ చేసాం. ఇక్కడ సెర్చ్ బై రెస్టారెంట్ అంటే మన నేమ్ ఇంకో ఫ్యూచర్ ఉంది. ఏంటంటే మనకి ఏమన్నా సపోజ్ బార్బిక్యూ నేషన్ కావాలనుకోండి, బార్బిక్యూ టైప్ చేయగానే దాంతో ఉన్న మీకు రెస్టారెంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనం వ్యూ మెనూ నొక్కగానే డైరెక్ట్గా మనకి జొమాటోకి అది మనకి లింక్ అవుతుంది. కాబట్టి దీని ద్వారా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది ఏంటి మెయిన్లీ హోమ్. దీంట్లో మన రెస్టారెంట్స్, నెక్స్ట్ ఇంకా సెర్చ్ బై రెస్టారెంట్స్ అంటే ఆ నేమ్తో మనం సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ సెర్చ్ బై లొకేషన్. దీంట్లో మనం కరెంట్ లొకేషన్ యూస్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కరెంట్ లొకేషన్ నుంచి మనకి ఒక 20 కిలోమీటర్స్లో ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయంటే డీటెయిల్స్ కావాలంటే 20 కిలోమీటర్స్ ఇన్పుట్ ఇస్తే మనకి నోవట్లు, కామత్ రెస్టారెంట్స్, పిజ్జా హట్ ఇవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ లేకపోతే సపోజ్ ఏమైనా మన స్పెసిఫిక్ లాటిట్యూడ్ ఏమైనా ఇచ్చామనుకోండి, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే సపోజ్ 19.10 కానీ 82. ఇప్పుడు 10 కిలోమీటర్స్ ఇంకో స్పెసిఫిక్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకి ఇస్తే దాని ద్వారా మనకి ఆ స్పెసిఫిక్ దాంట్లో ఉండే మనకి రెస్టారెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. దీని ద్వారా మనం నెక్స్ట్ దాన్ని యాక్సెస్ చేసుకోగలం. వ్యూ మెనూ నొక్కగానే దీనికి కూడా సేమ్ డైరెక్ట్గా జొమాటోకి లింక్ అయిపోతుంది. దీని ద్వారా మనం యాక్సెస్ చేసుకోగలం. నెక్స్ట్ సెర్చ్ బై ఇమేజ్. సెర్చ్ బై ఇమేజ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ యొక్క ఇమేజ్ సపోజ్ పిజ్జా పెడితే ఈ పిజ్జా అనేది మనకి ఈ ఇమేజ్ పెట్టి అది పిజ్జాని ఐడెంటిఫై చేసి అది ఇటాలియనా లేకపోతే అమెరికనా అవన్నీ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసాక రిలేటెడ్ యొక్క రెస్టారెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. దీని ద్వారా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఇన్ మై వెబ్సైట్. నెక్స్ట్ దీని గిట్హబ్ కోడ్ నుంచి మనం దీంట్లో అన్ని కోడ్స్ ఉంటాయి, అంటే బ్యాక్ ఎండ్, నెక్స్ట్ ఇంక ఫ్రంట్ ఎండ్ అన్నీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.